హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి రెడ్ బనానా ఫార్మింగ్ గురించి అండి. ఇదైతే రెడ్ బనానా చూడండి. రెడ్ బనానా చెట్లు అయితే ఎత్తుగానే పోతాయండి. ఈ మొద్దులతో కూడా రెడ్గానే ఉంటాయి. ఇదంతా తోట. ఈ రెడ్ బనానా కాయలు అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చండి, బాగా ఏం కాదు. కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఈ కాయల్లో. రెడ్ బనానా కాయలు కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ రెడ్ బనానాకి తెగులు కూడా ఎక్కువే ఉంటుందండి. మందులు అయితే స్ప్రే చేస్తూ ఉండాలి. ఇలా కాయలు ఉండగానే పక్క పిల్ల అయితే వదులుతారండి. తర్వాత మళ్ళీ గెల రావడానికి ఒక్కసారి అరటి మొక్క పిల్లను నాటితే 2 years చేసుకోవచ్చండి. 2 years చేసే వాళ్ళు ఉంటారు, 3 years కూడా చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మీద నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.